హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడియాస్ వ్లాగ్స్ అండి. ఈ రోజు మీకు అద్భుతమైన ఐడియా అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చి దోశలు వేసుకునే పెనము బాగా జిడ్డు పట్టేసి గారబట్టేసి చాలా సంవత్సరాలు వాడి ఉండి కొత్త ప్యాన్ అయితే కొనేస్తాము. సో అలా కాకుండా మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ విధంగానే చేసుకుంటే నేను చెప్పిన విధంగా ఐడియా ఫాలో అయ్యారంటే మీకు అట్లు గరిటె పెట్టి తీయకుండానే అట్ల కాడ పెట్టి అట్టు తిరగకుండానే మీకు ఈజీగా చేత్తోనైనా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ట్రై చేశారంటే చాలామంది ఈ సమస్యను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ముందుగానే అట్లే చేస్తారనమాట. సమస్య ముందు మీకు చూపిస్తాను, దీనికి సొల్యూషన్ అనేది ఇదైనాక చూపిస్తాను, తప్పకుండా చూడండి. ముందు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. సో చాలా మంది అయితే పెన్నం అయితే హీట్ చేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి అయితే అట్టి కింద వేసేస్తాము. సో ఈ విధంగా వేసారంటే అట్టి అయితే అస్సలు రాదు. చాలా మంది అయితే ఇట్లాగే చేస్తూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల అయితే దోశ అనేది అతుకుపోతుంది అనమాట. ఒక 2 minutes కాల్చినాక ఇట్లా తీస్తే అస్సలు రాదు, కింద బాగా అంటుకుపోతుంది అనమాట. గరిటెట్టి ఎంత తోసినా సరే వచ్చేది కాదు. సో ఇలా కాకుండా మీకు గరిటతో కాకుండా ఈజీగా వచ్చే థాట్ అయితే మీకు అయితే చూపిస్తాను. సో మంచి అద్భుతమైన ఐడియా అనమాట. లేడీస్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనేసి ఇంకా మీకైతే షేర్ చేయబోతున్నాను అనమాట ఈ ఐడియా అనేది. సో ఈ విధంగా పెన్నం హీట్ అయినాక వెంటనే ఆయిల్ అప్లై చేసి ఇలా దోశ మాత్రం వేయకండి, అస్సలు రాదంటే రాదు, అతుక్కుపోద్ది అనమాట. ఇలా కాకుండా ఎలా చేయాలనేది చూసేయండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇక్కడైతే మొత్తం దోశ అతుకుపోయిన మొత్తం గీకేసి పక్కన పడేసాను అనమాట. మళ్ళీ తీసేసి ఇంకా శుభ్రంగా వాష్ చేస్తున్నాను. ఇట్లా నీళ్ళు కొట్టేస్తే కొంచెం హీట్ అయితే తగ్గిపోద్ది అనమాట. హీట్ తగ్గినాకైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని, అంటులు తొంగునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో అది తీసుకొని అది కొంచెం విమ్ అప్లై చేసుకొని అంటుకుపోయిందంతా వాష్ చేసి శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇట్లాగా కొంచెం హీట్ అయిపోయినాక ఈ విధంగా చేశారంటే మీకు అద్భుతంగా అట్టు అనేది చక్కగా క్రిస్పీగా వస్తుందండి. అసలు అంటుకోనంటే అంటుకోదు. ఈ విధంగా చూడండి, మంట అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్నాకైతే ఒక 2 minutes హీట్ అవ్వాలండి. హీట్ అయిపోయినాకైతే ఎట్లా చేయాలా ఏం చేయాలనేది మీకైతే చూపిస్తాను. హీట్ అయిపోయినాక 2 నిమిషాల తర్వాత మీరు సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకోండి. మన ఇంట్లో సాల్ట్ కానీ గల్లుప్పు కానీ అవైలబుల్గానే ఉంటుంది ఎవరికైనా సరే. ఇట్లాగా కొంచెం హీట్ అయినాక గల్లుప్పు వేసేయండి ఆ పెన్నం మీద వేసినాకైతే ఒక ఆనియన్స్ తీసుకొని 2 బద్దలు చేసుకొని ఒక బద్దతో చేత్తో అయినా రఫ్ చేసుకోవచ్చు, లేకపోతే కాలుతుంది అనుకుంటే స్పోర్క్ అయినా పెట్టుకోవచ్చు. స్పోర్క్ లేకపోతే చాకుతో అయినా గుచ్చి ఇట్లా రఫ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes అట్లా చేశారంటే దోశలు అనేది చక్కగా పర్ఫెక్ట్గా అయితే అంటుకోకుండా చక్కగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయండి. గల్లుప్పు ఒక ఆనియన్ బద్ద అయితే తీసుకొని చక్కగా ఎట్లాగా రఫ్ చేసుకోండి. ఒక 5 minutes వరకు అట్లాగే చేసుకోవాలన్నమాట. ఎట్లాంటి పిండి ఎట్లాంటి ఏ విధంగా రెడీ చేసుకున్నా సరే, అలాంటి దోశ పిండి అయినా సరే అట్టు రాకుండా మాత్రం ఉండదండి, చక్కగా అంటుకోకుండా చక్కగా వస్తుంది అనమాట. మీకైతే ఇలా అట్టు వేస్ట్ కూడా చూపిస్తాను ఇట్లా రఫ్ చేసినాక. ఈ విధంగా 5 minutes రఫ్ చేయండి. ఉల్లిపాయ చూసారు కదా మగ్గినట్టు అయిపోయింది అనమాట. ఒక 5 minutes గల్లుప్పుతో సాల్ట్ అయినా పర్వాలేదు, గల్లుప్పు అయినా పర్వాలేదు, ఒక 5 minutes ఇట్లాగా రఫ్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా. ఇట్లా రఫ్ చేసుకున్న మొత్తం గల్లుప్పు అయితే నేను పక్కనే సింక్ ఉంది కాబట్టి సింక్లోకి స్కిప్ చేస్తాను అనమాట, తోసేసాను. మీకు కావాలి గిన్నెలోకి తీసుకోవచ్చు చిరాకు లేకుండా. ఇట్లాగా రఫ్ చేసుకున్న ప్యాన్ మీద చూసారు కదా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఒక 5 minutes తప్పకుండా చేయాలండి, గల్లుప్పుతో రఫ్ చేయాలండి, మర్చిపోవద్దు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక 5 minutes అప్లై చేసుకున్నాకైతే రఫ్ చేసుకున్నాక ఇట్లా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక ఇప్పుడు దోశ చూడండి మీకు అద్భుతంగా వస్తుంది దోశ అయితే. గల్లుప్పు ఉల్లిపాయ వాడకుండా వేసాం కదా, అది అతుక్కుపోయి వచ్చింది. ఇప్పుడైతే గల్లుప్పు ఆనియన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి ఒక దోశ అయితే వేసి చూపిస్తాను మీకైతే. ముందుగా అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇక్కడ దోశ అయితే వేసేసుకోండి. మీకు నచ్చిన సైజులో అయితే దోశ వేసుకోండి. ఇలా దోశ వేసినాక ఒక 5 minutes కాలనివ్వండి. కాలినాక చూడండి ఏ విధంగా వస్తుందో. మీరు గట్టు కూడా పెట్టిన అవసరం లేదండి, అట్లాగే వచ్చేస్తుంది, జస్ట్ అట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఒక 5 minutes కాలినాక లైట్గా చూడండి, అసలు గట్టెట్టి కూడా గట్టిగా ప్రెస్ అయిన అవసరం చేత్తోనైనా వచ్చేద్దండి. ఇంకా చూసారు కదా ఒక 5 minutes తర్వాత అయితే ఇంకా మనకి ఆయిల్ పెట్టేసుకొని నేనైతే ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో పోసుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఈ విధంగా అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాకైతే ఒక 5 minutes అయితే కాలినాకైతే చూడండి ఏ విధంగా వస్తుందో, చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుందండి దోశ అయితే. చాలా అంటుకోకుండా అయితే మెయిన్ అంటుకోకుండా అయితే వస్తుందండి. చూడండి ఈ విధంగా 5 minutes కాల్చుకున్నాక అటు ఇటు కాల్చుకున్నాక చూడండి అస్సలు మనం గట్టు కూడా పెట్టనవసరం లేదు, చేత్తోనే ఇలాగా తీసేయవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మీరు చేశారంటే మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఈ విధంగా అసలు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. దోశ అయితే చూసారా అంటుకోకుండా అయితే
వచ్చిందనమాట. చాలా చాలా క్రిస్పీగా వచ్చింది. అంతా చాలా పలసగా వేసానమాట, అయినా సరే వచ్చింది. ఓకేనండి, ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి.